అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన బడంగపేట సర్కిల్ ఎట్లా అయిపోయిందంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు అయిపోయింది. మనం ఎంట్రన్స్ చూసుకుంటే మన జిహెచ్ఎంసీ కొత్త మందమలమ్మ నుంచి ఒక కొత్త చెరువుల సుందరీకరణ పేరు పైన రోడ్ల పేరు పైన విపరీతమైన ఫండ్స్ పెట్టి మరి డెవలప్మెంట్ మరి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారో ఐడియా చేసుకుంటారో పబ్లిక్కి మాత్రం డెవలప్మెంట్ కనిపిస్తలేదు. మరి ఎంతసేపు ఇమ్మీడియట్ శాంక్షన్స్ మాత్రం ఇట్లా అయిపోతున్నాయి. ఇలాంటి ప్రజల ఆరోగ్య విషయం మాత్రం ఏమాత్రం శాంక్షన్ ఇమ్మీడియట్గా అవ్వట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈవినింగ్ 6 o'clock తర్వాత ప్రజలు కాలనీ అసోసియేషన్ నుంచి కాలనీ మెంబర్స్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పిల్లలు బయట తిరగలేకపోతున్నారు, పార్క్లో ఉండలేకపోతున్నారు. సో ప్రతి చిన్న విషయం ఎందుకంటే దోమల విషయం చాలా చిన్న విషయం కాదు. మంచి క్యాన్సర్ దానికి మన ట్రీట్మెంట్ ఉంటుంది. దోమ వస్తే డెంగ్యూ వస్తే మాత్రం ట్రీట్మెంట్ లేదు. సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. సో దోమలని మనం ఎంత నివారిస్తే అంత ఇబ్బంది పడకుండా ఉంటారు పబ్లిక్. సో దాని గురించి సీరియస్గా మీ బడంగపేట సర్కిల్లో వాళ్ళు అధికారులు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే మనం కమిషనర్ గారికి ఏఈ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని కోరుకుంటున్నాము. అదేవిధంగా దాని లెటర్ ఇవ్వడం జరిగింది. దోమల నివారణ 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 భారత్ మాతా కీ దోమల నివారణ భారత్ మాతా కీ దోమల నివారణ బడంగపేటలో దోమల నివారణ భారత్ మాతా కీ భారత్ మాతా కీ దోమల నివారణ 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 భారత్ మాతా కీ బడంగపేటలో దోమల నివారణ